నేను ఇంజనీరింగ్ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ లో చదువుకుంటున్నాను. ఇవాళ వందే మాతరం పాడడానికి వచ్చాను. ఇలాంటి ఒక అకేషన్ కి రావడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 150 years సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది మన ఇండిపెండెన్స్ కంటే ముందే రాసిన మన జాతీయ గీతం. అందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇలాంటి పాట మొత్తం అసలు అందరికీ అవగాహన లేదు. ఫస్ట్ స్టాండ్స్ వరకు స్కూళ్ళలో నేర్పిస్తాము, కానీ ఈ సందర్భంగా అందరూ అంతా మొత్తం పాట నేర్చుకుని హ్యాపీగా పాడి దీని సంగీత జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. వందే మాతరం వందే మాతరం సుఫలాం సుజలాం మలయజ శీతలాం సస్య శ్యామలా మాతరం వందే మాతరం. మీరు ఎప్పటి నుంచి ఇట్లా సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంట? స్కూల్ డేస్ నుంచి? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాను. అయితే ఈ పాట మొత్తం నేను సంస్కార భారతి ద్వారా పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. అది కూడా మన బీజేపీ ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కొన్ని కార్యక్రమాల్లో ఒకటి. సో దాని ద్వారా నాకు మొత్తం పాట నేర్చుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు సంగీతం అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, అది నాకు తోడ్పడింది. ఇది ఇంకా బాగా పాడతాను. అంటే చిన్నప్పటి నుంచి హాబీ? ఎన్ని పాటలు పాడతారు? అంటే మీకు ఎన్ని పాటల వరకు? అంటే నేను ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను కాబట్టి దాంట్లోని గీతాలు, తర్వాత వర్ణాలు, కీర్తనలు అవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఎక్కువగా అవే పాడుతూ ఉంటాను. ఇలాంటివి ఏవైనా కూడా ఇష్టం పాడతాను. ఈ రోజు ఇట్లా చాలా మంది, వేల మంది విద్యార్థుల ముందు, వేల మంది ఇట్లా నాయకుల ముందు చాలా అంటే స్టేజ్ మీద మీరు పాడారు కదా, మీ యొక్క సంగీతాన్ని గుర్తించి మిమ్మల్ని అభినందించి మరి మిమ్మల్ని పిలిచి పాడిపించారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఫస్ట్ గాడ్ కి, తర్వాత వీళ్ళందరికీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ మోర్ దెన్ నాకు ఇది వచ్చిందంటే కంటే అందరూ నేర్చుకోవాలి అన్నది ఎక్కువ ఉంది నాకు. ఎందుకంటే ఇంత మంచి పాట, దీనికి ఇంత రాగలక్షణంతో సహా ఇంత లౌకిక జ్ఞానం ఉంది, సంగీత జ్ఞానం ఎక్కువ ఉంది పాటకి. మొదటిగా నేను నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం అనిపించిన తర్వాత చాలా బాగుండింది అనిపించింది. సో అందరూ దీని మీద కొంచెం కృషి చేసైనా మొత్తం పాట నేర్చుకుంటే ఐల్ బి హ్యాపీ. 150 సంవత్సరాల ఈ సెలబ్రేషన్ ని భారతదేశ ప్రభుత్వము మోదీ గారి నేతృత్వంలో ఎంత ఘనంగా చేసుకోవాలి, దాని అహ్మియత్, దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మొత్తము దేశంకే కాదు ప్రపంచానికి కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోబడింది. వందే మాతరం అంటే మనం పుట్టిన దేశానికి దండం పెట్టడం అన్నమాట. ఈ వందే మాతరం అన్నది భారతదేశ స్వతంత్రం లోపల, స్వాతంత్ర పోరాటం లోపల చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది వందే మాతరం. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రానికి బతుకమ్మ మనకు ఇక్కడ చూపించిందో అదే రకంగా వందే మాతరం అన్న ఒక మాట ఎఫెక్టివ్ గా బ్రిటిష్ వాళ్ళ లోపల గుచ్చుకొని మనకు దేశం విడిచిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. దీని గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్ప పాట కూడా ఆయన రాసిన పాటల కంప్లీట్ భారతదేశం యొక్క సంస్కృతి, మహిళలకు ఉండే ప్రాధాన్యత, దుర్గ గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు ఆ స్టాంజాలో కనిపిస్తుంది. అయితే ఈ ముఖ్యంగా ఈ పాట ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా భారతదేశం పట్ల, మాతృదేశం పట్ల ఏ రకంగా ఉండాలి, దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మహిళలు ఏ రకంగా సాధికారత సాధించాలన్నది కూడా ఇది మిత్తంగా దాంట్లో లోపల ఉన్నది. దీని గురించి ఒక్క సందర్భం ఎక్కువ నేను మాట్లాడలేకపోయినా కానీ వందే మాతరం రామచంద్రరావు గారి సర్నేమ్ వేరే, ఆయన సర్నేమ్ వేరే అయితే ఆయన స్వాతంత్ర పోరాటంలో అనుకోండి, రజాకార్ మూమెంట్ కనుక ఆ వందే మాతరం అనొద్దు, అది జెండాలు పట్టుకొని వందే మాతరం అంటే బ్రిటిష్ వాళ్ళ గుండెలల్లో రైళ్లు పరిగెత్తేవన్నమాట. వాళ్ళకి అది చాలా గుచ్చుకున్నట్టు అవుతుండే. ఆ సందర్భంగా ఆయనను ఎంత కొట్టినా, ఎంత హింసించినా కూడా ఆయన చనిపోయే పరిస్థితులు ఉన్నా కానీ వందే మాతరం విడవలేదు. తర్వాత ఆయన పేరు, ఆయన ఇంటి పేరు నాకు గుర్తులేదు, బట్ అది పోయి ఆయన పేరు వందే మాతరం రామచంద్రరావు. ఆయన ఇప్పుడు బేగం బజార్ లో ఉంటారు, ఒక మోడల్ స్కూల్ కూడా నడిపిస్తారు. ఆయన లేరు, ఆ గోషమల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి. సో వందే మాతరం అన్నది ఒక ఎమోషన్, ఒక ఎఫెక్టివ్ గా ప్రజలలో తీసుకుపోయి యూత్, ఇప్పుడున్న యూత్ 65% యూత్ కి వందే మాతరం ప్రాధాన్యత తెలవాలి, దాని ఎఫెక్ట్ తెలవాలి, దానిలో ఉన్న అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో మన నేషనల్ వైడ్ గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజు 150 స్థలాలలో ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి చోట కూడా, ప్రతి డివిజన్ లా, స్కూల్స్ లలో, ప్రతి ఒక్కరిలో కూడా ఈ వందే మాతరం అన్న భావము వాళ్ళ లోపలికి పోవాలనే ఉద్దేశంతో మీరు మోదీ గారి స్పీచ్ వింటున్నట్టయితే కంప్లీట్ గా ఆయన సమరైజ్ చేసి చెప్పిండు దాన్ని. అదే భావం మా లోపల కూడా ఉంది.
మేము కూడా పిల్లలందరికీ రాబోయే రోజులలో కూడా ఈ వందే మాత్రం అన్న స్టోరీ తెలవాలి, ఆ పాట విలువ తెలవాలి, అది ఏ రకంగా మనకి ఎఫెక్టివ్ అవుతుంది. అర్థం కూడా చాలా, అంటే ప్రతి ఒక్క చరణానికి చాలా అర్థం. ఎగ్జాక్ట్లీ, ఒక్కొక్క సుఫలాం సుజలాం వరద సీతారాం వాతరం వంది అంటే మన దేశం ఎంత సుజలాం సుఫలాం ఉండాలి. తర్వాత అమ్మవారి దుర్గ గురించి ఉన్నది దాంట్లో నదుల. సో అన్ని భావాలు కూడా మొత్తం భారతదేశం యొక్క భారత్ మాత ఆత్మ వందే మాత్రం అంటే ఏంటంటే ప్రతి స్కూల్స్ లలో, ప్రతి ఆర్గనైజేషన్ లోపల, ప్రతి చిన్న పిల్లలకి వందే మాత్రం యొక్క విలువ తెలవాలి, ఆ పాట యొక్క ప్రాధాన్యత వల్ల అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు, ఇంతమంది స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు న్యాచురల్ గా పాటనే కాదు వందే మాత్రం అంటే వందే మాత్రం అనుకుంటారు. కానీ దాని భావము, దాని ప్రాధాన్యత, దాని ఎమోషన్ ఎప్పుడైతే మనం ఇంతమందికి చెప్పినామో, సో ఈడ కూర్చున్న 200 మందిలో అయితే 100 మంది 150 మందికి అయితే అర్థమవుతుంది కదా. సో దీన్నే స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశం వందే మాత్రం మెయిన్ उद्देश्य. ఈ సెలబ్రేషన్ అర్థం కూడా అదే ఫైనల్ గా. जैसा कि आप जानते हैं कि आज हमारे राष्ट्रीय गान जो वंदे मातरम का, जिसको 150 साल पूरे हो गए हैं, उसी के उपलक्ष्य में आज ये प्रोग्राम रखा गया है, जिसमें सभी हमारे तेलंगाना के दिग्गज नेता शामिल हुए, जो कि प्रोग्राम सक्सेसफुल तरीके से कंप्लीट हो गया. उसी के लिए ये प्रोग्राम रखा गया था. वंदे मातरम जो गीत है हमारे देश का, जिसे लोगों को आधा ही बताया गया था, और आज यहाँ पे पूरा गान जो वंदे मातरम का है, जो कि संस्कृत भाषा में है, वो पूरा गीत गाया गया है. बहुत अच्छी तरीके से प्रोग्राम सक्सेसफुल हुआ है, और हम यही शुभकामनाएं देते हैं कि सभी को वंदे मातरम जो गीत है भारत का, वो सभी को पूरा गाना आना चाहिए, और संस्कृत में हर स्कूल में पूरा गान प्रार्थना के तौर पर कराना चाहिए. हम यही लोगों से मांग करते हैं, जो भी अपने स्कूल है, जो भी प्रिंसिपल है स्कूल के, कि वो अपने स्कूलों में पूरा वंदे मातरम का गीत बच्चों से प्रार्थना के तौर पर गवाएं.